ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి చేసి హత్య చేశాడు కమర్ అనే వ్యక్తి. నిందితుడు కమర్ను ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 12న బాలుడు మిస్ అయినట్లుగా ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఛత్తీస్గఢ్కు చెందిన బాలుడు తల్లిదండ్రులు ఈశ్వర్ పులేశ్వరి దంపతులు రామంతపూర్లో నివాసం ఉంటున్నారు. టింబర్ డిపోలో పనిచేస్తున్నారు. అదే టింబర్ డిపోలో పనిచేస్తున్న బీహార్కు చెందిన కమర్ ఈ నెల 12న బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు. బాలుడి మృతదేహాన్ని గాంధీ మార్చురికి తరలించారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి చేసినటువంటి దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? కిడ్నాప్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం, గొంతు నిలిమి హత్య చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, ఉప్పల్ పిఎస్ రామంతపూర్ కేసీఆర్ నగర్ లో దారుణం చోటు చేసుకుని మనోజ్ పాండే అనే 5ఏళ్ల బాలుడి పైన దారుణంగా లైంగిక దాడికి పాల్పడి తన కామ వాంఛ తీర్చుకొని కమర్ అనే వ్యక్తి అక్కడనే ఉన్నటువంటి పక్కనే ఒక పొదల్లో హత్య చేసి వెళ్ళిపోయినట్లుగా ఇప్పటికే కమర్ అంగీకరించారు. అయితే మనోజ్ పాండే ఈ నెల 12న మిస్సింగ్ అయినట్లు ఇప్పటికే పోలీసులకు ఛత్తీస్గఢ్ చెందినటువంటి ఈశ్వర్ పాండేతో పాటు పులేశ్వరి పాండే ఇద్దరు దంపతులకు 3 సంతానం ఉంది. ఇద్దరు ఆడపిల్లలు కాగా అబ్బాయి మనోజ్ పాండే ఉన్నారు. మొత్తం 3కు సంబంధించి అక్కడనే రామంతపూర్లోని టింబర్ డిపోలో పనిచేస్తా ఉన్నారు. అయితే టింబర్ డిపోలో బీహార్ కు చెందినటువంటి కమర్ అనే వ్యక్తి కూడా పనిచేస్తున్నాడు. చాలా రోజుల నుంచి కూడా మనోజ్ పాండేను ఎత్తుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ఆ తర్వాత ఎవరు లేని సమయాన్ని చూసి మనోజ్ పాండేని 12వ తేదీన కిడ్నాప్ చేసి ఆ తర్వాత కమర్ ని రేప్ చేసి అత్యంత పాశవికంగా గొంతు మునిమి కూడా హత్య చేసినట్లుగా తెలుస్తుంది. అయితే హంతకుడు కమర్ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా అసలు విషయం బయటపడింది. మనోజ్ పాండేని అతను హత్య చేసి చంపినట్లుగా అంగీకరించారు. దీంతో కమర్ ని రిమాండ్ కి అయితే తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఉప్పల్ పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం ఈ కేసు దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కమర్ వెనుక ఇంకేమైనా ఉన్నారా, కమర్ ఒకడే ఈ పని చేస్తారా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఓకే అమర్.